సరే, నేను నమ్ముతున్నాను దేవుడు తప్పకుండా మనకు సహాయం చేశాడని. హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు కూర్చున్నాం ప్రేమించి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన మన నిజముగా దీన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడు, మరి ఎంతో మంది మంచివారు, భక్తి కలిగిన వారు, మనకంటే ఎంతో మంది నీతిమంతులు ఈ దినాన్ని వారు చూడలేక వారు మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుడు మీ పట్ల మా పట్ల కృపను చూపించి ఇంతవరకు సజీవ లెక్కలో మనల్ని ఉంచాడంటే అది కేవలము ఆయన కృప. ఈ రోజు మనము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము ఆయన కృపగా ఉన్నది. ఆయన కృప మనకు తోడుగా లేకపోయినట్లయితే మనం ఈరోజు నిద్ర లేచేటోళ్ళం కాదు, ఆ తరువాత రెడీ అయ్యే వాళ్ళం కాదు, రెడీ అయిన తర్వాత ఇక్కడికి క్షేమకరంగా ప్రయాణం చేసి వచ్చే వాళ్ళం కాదు. మనము లేచామంటే, మనము ఇక్కడికి రావడానికి సిద్ధపడ్డామంటే, మనము ప్రయాణం చేసి వచ్చామంటే అది కేవలము కూడా అది దేవుని కృపగా ఉన్నది. అంతేగాని మన నీతి కాదు, మన భక్తి కాదు, ఆ విధముగా మన ప్రార్థన కూడా కాదు. అది కేవలము దేవుని కృప అని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, మరి యొక్క ఉదయకాల సమయములో ఒక చిన్న సంఘముగా సమకూర్చబడి మనము దేవుడిని ఆరాధించేందుకు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో ఏమున్నది అంటే, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించేవాడినని మరి రాజైన దావీదు పలికాడు. ఆయన చూడండి, ఆయన రాజు, ఆయన ఎన్నో మీటింగ్లలో రకరకాల శాఖల మంత్రులతో, సైన్యాధిపతులతో, ఇంకా వివిధమైన పనులలో బిజీగా ఉంటాడు. ఆయన రాజు మనలాగా ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. కానీ రాజైన దావీదు ఏమన్నాడంటే, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించేవాడినని. నిజమే, దేవుని మందిరములో అదిగో ఆయన సన్నిధి నిలిచే స్థలం ఏంటంటే అదిగో దేవుని మందిరం. అది ఆయన ప్రసన్నత నిలిచే స్థలం ఏమిటంటే ఆయన ఎన్నుకున్న స్థలమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడి యొక్క ఆత్మ గనుక, దేవుని పరిశుద్ధాత్మ గనుక నీ హృదయములో ఉన్నట్లయితే నువ్వు ఇంటి దగ్గర ఊరకనే కూర్చోలేవు అన్నాడు ఆయన. దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి హృదయములో ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని యొక్క మందిరానికి వెళ్ళకోకుండా గృహములో కూర్చోడు. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు దేవుని యొక్క మందిరం యొక్క ఆ ద్వారములు తెరుస్తారు, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి అని ఏ వ్యక్తి అనుకుంటాడంటే, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉంటుందో, ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో తప్పకుండా వాళ్ళు ఊరకనే ఇంటిలో కూర్చోరు. వాళ్ళు తప్పకుండా దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు. వాళ్ళు దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని సేవిస్తారు.
దేవుని మందిరానికి వెళ్ళి అదిగో దేవుని యొక్క వాక్యం వింటారు వాళ్ళు. తప్పకుండా దేవుని మందిరములో, దేవుని యొక్క ఆలయములో వారు పరిచయం ప్రారంభిస్తారు. అక్కడ ఎవరు అలా చేస్తారంటే ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యము ఉన్నదో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉన్నదో తప్పకుండా అలాంటి వారే, తప్పకుండా వారు ఇంటి దగ్గర వారు కూర్చోరు. వాళ్ళు ఇది దేవుడిని ఆరాధించే సమయము, దేవుడిని మనము ఆరాధించే కాలములో ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. విశ్రాంతి దినం అంటే దేవుడిని ఆరాధించేందుకు దేవుడు నీకు ఇచ్చిన సమయం అది. చూడండి, ఆదివారము ఏంటంటే వారములో వచ్చే మొట్టమొదటి రోజు అది. ఆమేన్. నువ్వు ఆదివారము అంటే వారములో ప్రథమ దినాన్ని, వారములో మొట్టమొదటి దినమును గనక దేవుడికి నీవు ఇస్తే మిగతా 6 రోజులు కూడా దేవుడు నువ్వు చేసే పనిని, నువ్వు చేసే ఉద్యోగాన్ని, నువ్వు నీ యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఆయన. అందుకనే మనము కలిగి ఉన్న మొట్టమొదటి దానిలో అది ఏదైనా సరే, అది జంతువులలో కానీ పక్షులలో కానీ, అదిగో అది ఏదైనా సరే, నీ సమయాన్నే కానీ అది ఏదైనా కావచ్చు, మొట్టమొదట మనం దేవునికే ఇవ్వాలి. ఆమేన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆదివారమును అనగా వారములో మొదటి వారమును దేవుడికి కేటాయిస్తాడో మిగతా 6 రోజులు కూడా దేవుడు ఆ వ్యక్తి చేసే ఉద్యోగమును, ఆ వ్యక్తి చేసే ఆ యొక్క పనులను దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఆయన. మరి దేవుడికి కేటాయించాల్సిన రోజునే మనము దేవునికి కేటాయించకుండా మనము దొంగిలిస్తున్నామంటే, మన సొంత పనుల్లో ఉంటున్నామంటే, మన సొంత పనులు చేసుకునేందుకు మనం వాడుతున్నామంటే మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా దొంగలమై ఉన్నారు. ఎవరైతే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించకుండా, విశ్రాంతి దినాన్ని, ఆ చట్టాన్ని ఎవరైతే మీరతారో, పాత నిబంధన కాలంలో దేవుడు పెట్టిన చట్టం ఏంటంటే అలాంటి వారిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల. హల్లెలూయా. విశ్రాంతి దినమును మీరడమే పాపము అన్నది వాక్యం. విశ్రాంతి దినాన్ని మీరడమే పాపము. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకోకుండా ఇంట్లో కూర్చోవడమే అదే పాపము అని వాక్యములో ఉన్నది. హల్లెలూయా. మరి మన ప్రవక్త బోధించలేదా? విశ్రాంతి దినము రోజున నీవు చేపల వేటకు వెళ్ళుట, నువ్వు ఉద్యోగానికి వెళ్ళుట, నువ్వు వేరే వేరే కార్యక్రమాల కోసము ఉపయోగించటం అనేది అది నిశ్చయముగా పాపమై ఉన్నది. పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునా కాదా? నువ్వు దేవుని యొక్క విశ్రాంతి దినమును, దేవుని కేటాయించిన సమయాన్ని నువ్వు కేటాయిస్తలేదంటే అదిగో దేవుని యొక్క ఆజ్ఞను మనం మేరతా ఉన్నాం, అదే పాపముగా ఉన్నది. ఆమేన్. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము ద్వారా వచ్చే జీతం ఏంటంటే అదే మరణమై ఉన్నది. మరణము అనగా అర్థం ఏంటంటే ఎడబాయుట. దేవుడికి నీకు ఎడబాటే మరణముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని ప్రవక్త ఏమన్నాడంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ గృహాన్ని వదిలిపెడతాడో అప్పుడు నీ గృహంలోకి సమస్యలు రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మన గృహాన్ని వదిలిపెడతాడో అప్పుడు రోగములు, సమస్యలు, హల్లెలూయా, అదిగో రోగములు, సమస్యలు, వ్యాధులు, అదిగో అదిగో వివిధ కష్టములు రావడం మొదలు పెడతాయి. ఎందుకంటే యేసు మనతో లేడు కాబట్టి, వాక్యం మనతో లేదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆ సమస్యలు నీ జీవితంలోకి వస్తా ఉంటాయి. అవి నీ కుటుంబాన్ని ఆ లూసిఫర్ పట్టుకొని వాడు బాధిస్తా ఉంటాడు. ప్రవక్త ఏమన్నాడు? దెయ్యము అనగా అర్థం ఏమిటంటే బాధించువాడు. ఆమేన్.
యేసు క్రీస్తు నీ గృహములో లేకపోతే తప్పకుండా ఎప్పుడైతే వాక్యములో నీ యొక్క ఇంటిలో మన గృహములో వాక్యము ఉండదో, దేవుని యొక్క సన్నిధి ఉండదో, అప్పుడు వారు లోపల వస్తారు. వారి సమస్యలను, రోగాలను, వ్యాధులను, అదుగో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలను, గొడవలను, అదుగో శాంతి సమాధానం లేకుండా వాడు చేసేవాడే అపవాదై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే లాజరు యొక్క ఇంటిని యేసుక్రీస్తు వదిలిపెట్టాడో అప్పుడే లాజరు ఇంట్లోకి మరణం ప్రవేశించింది. ఆమేన్. లాజరుతో యేసయ్య ఉన్నంత కాలము లాజరు యొక్క గృహాన్ని మరణము తాకలేకపోయింది. ఈ రోజు దేవుడు మనతో ఉంటే, మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తా ఉంటే, మనము దేవుని యొక్క వాక్యములో ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన మరణం అనేది, వ్యాధులు, రోగములు ఆమేన్ మన గృహాన్ని తాకలేవు అని ప్రవక్త బోధించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక విశ్వాసి ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుని వాక్యాన్ని విడిచి వెళ్ళకూడదు. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టడమే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళడమే అదే ఆత్మ సంబంధముగా మరణముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని కృపను బట్టి మనము ఆదివారమైనా, బుధవారమైనా, శనివారమైనా సరే మందిరాలు తెరచి మనము ఆరాధన జరుపుకుంటా ఉన్నాం. కానీ ఈ రోజులలో ఒక రోజు త్వరలో అది ఆ ఒత్తిడి, ఆ సంఘ సమాఖ్యల ఒత్తిడి ఆల్రెడీ ప్రారంభమైంది మన కాలములో. కొన్ని దేశాలలో అయితే సంఘాలు మూతేస్తా ఉన్నారు ప్రభుత్వాలు. కొన్ని దేశాలలో చర్చిలను ప్రభుత్వాలు రకరకాల కారణాల బట్టి వారి యొక్క కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ప్రకారముగా చర్చిలను వాళ్ళు మూసివేస్తా ఉన్నారు. త్వరలో ఈ రోజులలో ఒక రోజున, ఏదో ఒక రోజున అదే చట్టాలు అదిగో చర్చిలు మూతబడే కాలము త్వరలోనే రాబోతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇదే సమయం మనం మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించే సమయము ఏదైనా ఉన్నది అంటే ఇదే ఆ సమయం, ఇదే ఆ కాలముగా ఉన్నది. రేపొద్దున చర్చిలు మూసేసిన తరువాత, మందిరాలు మూతబడిన తరువాత, అయ్యో అప్పుడు మందిరానికి వెళ్దామే, మన వాక్యం విందామే, పరిశుద్ధాత్మతో నింపబడితేనే కదా మనం ఎత్తబడేది అని అప్పుడు కనుక నువ్వు మందిరాన్ని వెతుక్కుంటా వచ్చిన మందిరము ఓపెన్ చేయబడదప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ మందిరాలకు వాళ్ళు ముద్ర వేసేస్తారు. ఓపెన్ చేయకుండా, తెరవబడకుండా గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఆ మందిరానికి వాళ్ళు ముద్ర వేస్తారు, సీలు వేసేస్తారు. అదే ఈ కాలం. ఆమేన్. ఇప్పుడే దేవుని మందిరములు తెరవబడి ఉండగానే దేవుడిని ఆరాధించే కాలం ఇదే. రేపొద్దున నువ్వు ఎంత ఏడ్చినా, ఎన్ని గుండెలు బాదుకొని ఏడ్చినా, రోధించినా, అయ్యో నాకు ఎందుకని సమయం ఉన్నప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఎందుకని నాకు దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు ఎందుకని నేను అలక్ష్యం చేశాను అని గుండెలు బాదుకొని ఏడ్చే సమయము త్వరలోనే రాబోతా ఉన్నది. ఏశావు ఏడ్చాడా? జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియలేదు ఏశావుకి. కానీ యాకోబు జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసిన వాడు. యాకోబు జ్యేష్ఠత్వం పట్ల మంట కలిగి ఉన్నాడు. కానీ ఏశావు పెద్దవాడే, ఏశావు పెద్ద కుమారుడే.
కానీ ఏసావుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియదు. ఏసావుకి జ్యేష్ఠత్వం పట్ల మంట కలిగి లేడు. ఈ రోజు సంఘంలో కూడా యాకోబు లాంటి వాళ్ళు ఉంటారు, ఏసావులు కూడా ఉంటారు. ఒకే తల్లి గర్భములో పుట్టిన వాళ్ళు. రిబ్కా ఒక స్త్రీ ఎల్లప్పుడూ కూడా సంఘానికి మాదిరిగా ఉన్నది. ఈ రోజు కూడా మరి ఒకటే సంఘములో యాకోబు లాగా దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల మంట కలిగి జీవించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు కూడా యాకోబు వలె దేవుని యొక్క వాక్యం పట్ల మంట కలిగి ఆ జ్యేష్ఠత్వము కోసము పోరాడే వాళ్ళు ఉంటారు. దేవుని ప్రవక్త ఆయన ఏమన్నాడంటే, జ్యేష్ఠత్వము అంటే అర్థం ఏంటంటే అదిగో పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిసము జ్యేష్ఠత్వానికి మాదిరిగా ఉన్నది. ఈ రోజు ఎన్నికలో ఉన్న వధువు, ఎన్నికలో ఉన్న వాడు తప్పకుండా సమయము ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అతను తప్పకుండా అతని హృదయం లోపల మంట కలిగి ఉంటాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వములోనే సమస్తమైన దీవెనలు దాగి ఉన్నాయి. జ్యేష్ఠత్వములోనే అన్నీ దాగి ఉన్నాయని మన ప్రవక్త మాట్లాడాడు. ఈ రోజు పరిశుద్ధాత్మలోనే, వాక్యములోనే అన్ని కార్యములు, దీవెనలు, ఆశీర్వాదాలు, నీ రోగముకు స్వస్థత, నీ వ్యాధికి స్వస్థత, నీ ఎత్తబాటు ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ బాప్తిసములోనే దాగి ఉన్నది. మన ఎత్తబాటు ఉన్నదే వాక్యములో ఉన్నదే. వాక్యానికి బయట ఎత్తబాటు అనేది లేదు. వాక్యములోనే, పరిశుద్ధాత్మ బాప్తిసములోనే ఈ రోజు ఎత్తబాటుతో ఉన్నది. వాక్యానికి బయట ఎత్తబాటు లేదు. కాబట్టి ఎవరైతే ఎన్నికలో ఉంటారో, ఎవరైతే ఏర్పాటులో ఉంటారో, ఈ రోజు వాళ్ళు కూడా యాకోబు వలె దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని యొక్క వాక్యము పట్ల తప్పకుండా వాళ్ళ హృదయం లోపల వాళ్ళు ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మనే మంటలు కలిగి ఉంటారు వాళ్ళు. కానీ ఏసావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎందుకని అమ్ముకున్నాడంటే జ్యేష్ఠత్వం యొక్క విలువేంటో, దానికి అర్థమేంటో తెలియనోడు ఏసావు. హల్లెలూయా. జ్యేష్ఠత్వం అంటే విలువ లేదు ఏసావుకి. జ్యేష్ఠత్వం అంటే మర్యాద లేదు ఏసావుకి. అందుకనే ఒక్క పూట ఆ కూటి కోసము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అని దేవుడు ఆయన బైబిల్లో రాసి పెట్టాడు ఆయన. ఈ రోజు కూడా కొంతమంది ఏసావు లాంటి వాళ్ళు డబ్బు కోసము, ఆ డబ్బు సంపాదన కోసము ఏసావు వలె పొట్టకోటి కోసము వారు ఆదివారం రోజున, మిగతా రోజున దేవుడికి కేటాయించిన సమయాన్ని దేవుడి కోసము కేటాయించకుండా పొట్టకోటి కోసము ఏసావు వలె వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏసావు ఎలాగైతే గుండెలు బాదుకొని ఏడ్చాడో, ఒక రోజున సంఘములు మూయబడిన కాలములో, చర్చికి సీలు వేసిన కాలములో నువ్వు దేవుని మందిరానికి వచ్చి వాక్యమును వినాలన్నా, పరిశుద్ధాత్మ బాప్తిసము పొందుకోవాలన్నా గాని, దేవుని కోసం పని చేయాలనుకున్నా గాని ఇక ఆ కాలం అనేది ఉండదు. ఇక ఆ సమయం రాదు, ఆ అవకాశం రాదు. ఇక అప్పుడు ఏసావు వలె నీవు కూడా అవకాశాన్ని కోల్పోయినట్టే. అవకాశము కోల్పోయిన తరువాత దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప తరుణాన్ని నీవు కోల్పోయిన తరువాత
ఏశావు లాగా గుండెలు బాదుకునే కాలము త్వరలోనే రాబోతా ఉన్నది. నేను చెబుతున్నాను, దేవుని యొక్క పుల్పిట్ దగ్గర ఉండి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు అలక్ష్యము చేశారో, ఎవరైతే దేవుని మందిరాన్ని రాకుండా ఇప్పుడు అలక్ష్యము చేశారో, తప్పకుండా వాళ్ళు ఒక రోజు గుండెలు బాదుకొని ఏడ్చే కాలము ఈ రోజులలో ఒక రోజు రాబోతా ఉన్నది. ఏడ్చిన, రోధించిన, గుండెలు బాదుకున్నా గాని ఇక అలాంటి వారికి అవకాశము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రోజులలో ఒక రోజున మరి ఆ యొక్క ప్రతిమకు ఎవరైతే ఆరాధించరో మరి ఆ సంఘాలు, ఆ మందిరాలు అవన్నీ కూడా మరి త్వరలో మూతపడిపోతా ఉన్నాయి. ఇదే మనము దేవుని ఆరాధించేందుకు సంఘముగా సమకూర్చబడి దేవుడిని ఆరాధించేందుకు దేవుడు మనకు ఆయన గొప్ప తరుణాన్ని, గొప్ప సమయాన్ని ఇచ్చాడు. ఆయన ఈ సమయాన్ని పోగొట్టుకున్నావా? మనకంటే దౌర్భాగ్యులు, మనకంటే ఎవరైతే సమయాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరని అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి సహోదరి సహోదరులారా, ఇదే సమయము, ఇదే కాలము. అందుకే దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, మనము ఈరోజు 7వ సంఘ కాలమైన పర్ణశాల పండుగలో దేవుడిని ఆరాధించే కాలములో ఉన్నామని దేవుని ప్రవక్త బోధించాడు. కాబట్టి వధువు తప్పకుండా ఆమె సృష్టికర్తని, ఆమె భర్తని, ఆమె తండ్రిని తప్పకుండా వధువు ఆరాధిస్తుంది. ఆరాధించకుండా వధువు ఉండలేదు. యాకోబు తప్పకుండా జ్యేష్ఠత్వం పట్ల ఎలాగైతే మంట కలిగి ఉన్నాడు, ఈ రోజు వధువు కూడా ఆమె తప్పకుండా ఆయన సన్నిధి పట్ల, ఆయన వాక్యం పట్ల, ఆయన యొక్క కృపా కార్యముల పట్ల, తప్పకుండా ఆయన వర్తమానం పట్ల తప్పకుండా ఈ రోజు ఎన్నికలో ఉన్నవారు, ఏర్పాటులో ఉన్నవారు తప్పకుండా వాళ్ళు కూడా మంట కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనము దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళబోతున్నాము. మనము గత కొద్ది వారములుగా ఒక వర్తమానం మీద దేవుని యొక్క కృపను బట్టి మనము ఒక వర్తమానం మీద ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం. ఒక 45 నిమిషాలు, ఎందుకంటే వాతావరణం చాలా వేడిగా ఉన్నది. మరి రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతా ఉన్నది. అందుకనే మనము కూడా ఇక్కడ మరి వాతావరణము చల్లబడేదాకా మరి ఈ జంక్షన్లో ప్రతి ఆదివారము ఉదయం 7 గంటలకే ఆరాధన ప్రారంభిస్తాము. ఉదయం 7 గంటలు మొదలుకొని 9 గంటల వరకు ఆరాధన ఉంటది. హల్లెలూయా. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి. మరలా గోశాలలో సాయంత్రం 7 గంటలకు అక్కడ ఆరాధన ఉంటది. అక్కడ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అక్కడ ఆరాధన ఉంటది. ఇక్కడ ప్రతి ఆదివారము ఉదయము 7 గంటల నుంచి మరి 9 గంటల వరకు ఆరాధన ఉంటది. ఎందుకంటే ఎండ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి. చూడండి, మరి మనము భౌతికముగా 45 డిగ్రీల ఎండనే 40 డిగ్రీల ఎండ వచ్చినప్పుడే మనము ఈ యొక్క వేడికే తట్టుకోలేకపోతా ఉన్నాం. రేపొద్దున నరకం అనేది ఇంతకంటే ఇంకా కొన్ని లక్షల రెట్లు వేడిగా ఉండబోతా ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించకుండా ఎవరైతే ఉన్నారో
తప్పకుండా అలాంటి వారు ఆ యొక్క భయంకరమైన నరకానికి వారు వెళ్తారు. వాళ్ళు ఎందుకంటే వాక్యాన్ని ఎవరైతే తోసివేస్తారో, వాక్య పక్షముగా ఎవరైతే నిలబడరో వాళ్ళు తప్పకుండా భయంకరమైన ఆ ధనవంతుడి వలె తప్పకుండా వాళ్ళు ఆ భయంకరమైన నరకానికి వారు వెళతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, బుద్ధిమంతుడు పరములకు పోయే జీవ మార్గములో నడుచుకుంటాడని సామెతల గ్రంథములో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు ఆయన. అందుకనే మన కాలం యొక్క ప్రవక్త ఆయన ఏమని అన్నాడంటే, నువ్వు ప్రపంచములో ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశమైనా వెళ్ళు, నువ్వు అమెరికా వెళ్తావో, న్యూజిలాండ్ వెళ్తావో, లేదా ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్తావో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ అదుగో ఆ నరకానికి మాత్రము నీవు వెళ్ళమాకు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. ఈ భూమి మీద నువ్వు దేన్నైనా పోగొట్టుకో, నీ తల్లిదండ్రులను పోగొట్టుకోవచ్చు, నీ బంధువులైనా సరే నువ్వు పోగొట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సహోదరులు నువ్వు వాక్యము నిమిత్తము పోగొట్టుకోవచ్చు, నీ ఆస్తిని పోగొట్టుకోవచ్చు, నీ డబ్బును పోగొట్టుకోవచ్చు. కానీ ఈ ప్రపంచములో ఆ పరలోక రాజ్యాన్ని మాత్రము నువ్వు పోగొట్టుకోమాక అని మన దేవుని ప్రవక్త ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నరకాన్ని మాత్రం పోమాక. ఈ భూమి మీద నువ్వు దేన్నైనా పోగొట్టుకో, గాని పరలోక రాజ్యం మాత్రం పోగొట్టుకోమాక అని దేవుడు ఈ కాలం యొక్క ప్రవక్తలో ఉండి ఆయన చాలా స్పష్టంగా పలికాడు ఆయన. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు దేన్నైనా పోగొట్టుకున్నా గాని మీ యొక్క జీవితములో పరలోక రాజ్యాన్ని మాత్రం పోగొట్టుకోమాకండి. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. మీరు ఎక్కడికైనా వెళ్ళని, కానీ మీ జీవితంలో మీరు చనిపోయిన తరువాత నరకానికి మాత్రము పోయే విధముగా మీరు జీవించవద్దు. ఆమేన్. మీరు జీవించి ఉండగానే దేవునితో మన జీవితాలు సరి చేసుకోవాలి. మనము జీవించి ఉండగానే దేవునితో మన బ్రతుకులు సరి చేసుకోవాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్య వరుసలోకి మనము రావాలి ఈరోజు. అందుకనే దేవుని ప్రవక్త ఏమన్నాడు, ఆ వరుసలో నుంచి కొంతమంది తప్పిపోతా ఉన్నప్పుడు దేవుని ప్రవక్త కేకలు వేశాడు ఆయన, వరుస క్రమములో నిలబడండి, వాక్య వరుసలో నిలబడండి, వాక్య వరుసలో నిలబడండి, వరుసలోంచి మీరు తప్పిపోమాకండి దేవుని ప్రవక్త ఆయన ఆ దర్శనములో గట్టిగా కేకలు వేశాడు ఆయన. ఈ రోజు కూడా దేవుని యొక్క ఆత్మ అదే విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య వరుసలో నుంచి, వాక్య మార్గములో నుంచి తప్పిపోమాకండి. వాక్య వరుసలోకి, వాక్య మార్గములోకి వచ్చే కాలములో మనం ఈ రోజు ఉన్నాము. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. వాక్య మార్గములో నుంచి, వాక్య క్రమములో నుంచి, వాక్య వరుసలో నుంచి తప్పిపోమాకండి. తప్పిపోయావా అది మరణం, అది భయంకరమైన మరణం వస్తుంది అక్కడ. అదే రెండవ మరణం, అగ్నిగుండం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము ఆ వాక్య వరుసలో ఉంచి తప్పిపోమాకండి. ఆ వాక్య వరుసలోకి రండి, వాక్యముతో నిలబడండి. వాక్యముతో నిలబడిన వాళ్ళే ఎత్తబాటులో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, మనము దేవుని యొక్క వాక్య భాగంలోకి వద్దాము. ఒక 30 నిమిషాలు మాత్రమే నేను దేవుని కృపను బట్టి మనం తీసుకుందాము. దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి మనం వెళ్దాం.
పోయిన వారం మనం చూసాము, దేవుణ్ణి ఒక వ్యక్తి ఎక్కడైతే వదిలిపెడతాడో మరలా అక్కడే ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకోగలడు. అందుకని దేవుని ప్రవక్త ఒక ఆర్మీలో పనిచేసిన కెప్టెన్ గారి గురించి మాట్లాడాడు. ఆయన ఎప్పుడైతే ఆ ఆర్మీలో పనిచేసే ఆ కెప్టెన్ ఆ యుద్ధములో ఆ తుపాకీ గుండ్లు ఆయన యొక్క గుండెలకు దూసుకుపోయాయో ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, అయ్యా నువ్వు క్రైస్తవుడివేనా అని అడిగినప్పుడు ఆ ఆర్మీ మేజర్ ఏమన్నాడంటే, అవునయ్యా నేను క్రైస్తవుని అన్నాడు ఆ వ్యక్తి. ఇదిగో ఇప్పుడైనా సరే నువ్వు దేవునితో సరిగ్గా ఉన్నావా? దేవునితో సరిగ్గా లేకపోతే ఇప్పటికైనా సరే నువ్వు దేవునితో సరి చేసుకో. ఎందుకంటే నువ్వు చనిపోబోతున్నావు కదా అని ఆ ఆర్మీ కెప్టెన్ తోటి ఆ యొక్క చార్లెస్ అనే వ్యక్తి మాట్లాడాడు అక్కడ. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఈ రోజే, ఈ గడియే, ఈ నిమిషమే మన వాక్యముతో సరి చేసుకోవాలి. వాక్య వరుసలోకి మనం రావాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయే సమయము ఎప్పుడో అది మనకు తెలియదు. అది హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఈ సమయములో మనల్ని పిలిస్తే మనం సిద్ధంగా ఉన్నామా? మన జీవితాలు సిద్ధముగా ఉన్నాయా? మనం సిద్ధపడి ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొంచెం మన వాక్యములో ముందుకు వెళ్దాం. చూడండి, 33వ పేర నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవుని ప్రవక్త ఇక్కడ ఆ మోషే ప్రవక్త ద్వారా ఆ 12 మంది వేగుల వారు పంపబడినప్పుడు వారు ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఆ చెడ్డ సమాచారము తీసుకొచ్చిన విషయాన్ని గురించి దేవుని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూడండి, 33వ పేర నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వారు తిరిగి వచ్చి అన్నారు, ఎవరంటే ఆ 12 మంది వేగుల వారు, ఎందుకు వారిని మేము జయించలేము? ఎందుకనగా అమాలేకీయులు, కనానీయులు, పెరుజీలు, మిగతా వారంతా ప్రాకారము గల వారి పట్టణములు, వారిలో కొందరు ఉన్నత దేహులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నెఫీలీయులు, ఈ అమాలేకీయులు, ఈ యొక్క పెరిచీలు, ఈ కానానీయులు, వీళ్ళ ఎత్తు ఎంతంటే ఇంచుమించు 20 అడుగుల ఎత్తు వీళ్ళున్నారు. ఆమేన్. చూడండి, ఈ ఇజ్రాయేలీలు ఈ 12 మంది కూడా వాళ్ళు భౌతికముగా కనబడే పరిస్థితుల్లో వారు చూస్తా ఉన్నారు. అక్కడ వారు ఆ దేశము చుట్టూ కట్టుకున్న ఆ ప్రాకారము చూస్తున్నారు. ఆ తరువాత ఆ దేశములో నివాసం ఉండే ఆ 7 జాతుల వారు ఎంతో ఉన్నతమైన దేహులు, వారు ఎత్తు ఎంత అని వారు భౌతికముగా కనబడే దానిని చూసి ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ వారు ఆ 10 మంది కూడా దేవుడు వారికి ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము చూస్తలేదు. కానీ వారిలో 2 మాత్రము, ఆ 12 మందిలో 2 మాత్రము దేవుడు వారికి వాగ్దానము చేశాడు. నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చేశాను అని దేవుడు వారి పితరులకు వాగ్దానం చేశాడు. ఆయన వారి పితరులకు, ప్రవక్తకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, యెహోషువ, కాలేబులు వాళ్ళు దేని చూశారంటే దేవుడు వారికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని మీకు ఇచ్చేశాను, మీరు దాన్ని స్వాధీనపరచుకోమని చెప్పాడు. ఆ వాగ్దానమును మాత్రమే యెహోషువ, కాలేబులు చూశారు. కానీ వారు ఎంత ఉన్నత దేవులా, వారు చుట్టూట
భయంకరమైన ప్రాకారములు కట్టుకున్నారా అని భౌతికముగా కనబడే వాటిని వారు చూడలేదు. వారు చూసింది కేవలము వాగ్దానమును మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు ఏమంటున్నారంటే, వారు కొందరు ఉన్నత దేహులు, ఆ జనుల దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. వారు నిరుత్సాహం చెందారు. ఆమేన్. కానీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకు ఏమని వాగ్దానం చేశాడో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13 నుంచి 14 నుంచి చదవండమ్మా. చూడండి, ఎప్పుడైతే లోతు అబ్రహాము వదిలిపెట్టేశాడో, దేవుడు ఆ దేశం యొక్క 4 దిక్కులు చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చిమ దిక్కు, తరువాత తూర్పు దిక్కు, వెస్ట్, ఈస్ట్, తరువాత ఉత్తర దిక్కు, తరువాత పశ్చిమ దిక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 4 దిక్కులు కూడా, ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు, ఆ దేశం యొక్క 4 దిక్కులను, ఆ దేశం యొక్క సరిహద్దులను దేవుడు అబ్రాహాము చూపిస్తా ఉన్నాడు. అబ్రాహాముకు దేవుడు చూపించడం మాత్రమే కాదు, కానీ అబ్రాహాము తరువాత తన తరము వాళ్ళు, తన జాతి వాళ్ళు, తన వంశాల వాళ్ళు, తన తరముల తరువాత ఈ దేశములో ఉంటారని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. చదువు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు నేను సదాకాలం ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు అబ్రాహాముకు మాత్రం ఇవ్వలేదు, కానీ అబ్రాహాము తర్వాత వచ్చే సంతానానికి సదాకాలం ఇచ్చేశాడు. అంటే భూమి ఆకాశములు నిలిచి ఉన్నంత కాలము అబ్రాహాముకు సంతానము ఆ ఇశ్రాయేలు దేశములో ఉంటారు. వాళ్ళు అక్కడ, ఆ దేశము ఇశ్రాయేలీయులదే. హల్లెలూయా. చూడమ్మా, ఆ భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండే రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. ఇప్పుడు ఉదాహరణకి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గర నుంచొని ఆ బయట ఉండే ఇసుక రేణువులు లెక్కవచ్చా? లెక్క పెడితే ఎవరికైనా సాధ్యమా?
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన చూడండి, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగులోను వెడల్పులోను నీవు దానిలో సంచరించు, అది నీకు ఇచ్చదను అని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అబ్రహాము తాను బ్రతికి ఉన్న కాలములో ఆ దేశము యొక్క నలుమూలలా జీవించాడు ఆయన. ఎందుకంటే అబ్రహాము తరువాతి కాలములో తన తరువాతి తరం వాళ్ళు హల్లెలూయా వారు వచ్చి జీవించబోయే ప్రతి దిక్కులో కూడా అబ్రాము ఆ ప్రాంతములో నివాసము చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏ ఏ ప్రాంతములలో అయితే జీవిస్తున్నారో ఆయా ప్రాంతములలో ప్రతి దిక్కులో కూడా ఆల్రెడీ అబ్రాము అన్ని దిక్కులలో జీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవమ్మా. అప్పుడు అబ్రాము తన గుడారమును ఎక్కడేసుకున్నాడంటే సింధూర హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ అబ్రాము తన యొక్క గుడారమును ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే అబ్రహాము దేవుని కోసము ఆరాధించేందుకు, దేవుడిని ఆరాధించేందుకు ఆయన బలిపీఠమును అక్కడే నిర్మించాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. అంటే అబ్రాము తరువాత తన తరము తరువాత రాబోయే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ దేశములో నివాసము చేస్తారని, ఆ దేశమును అబ్రాము తరువాత తరముల వారికి నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అంటే కానాను దేశమును దేవుడు ఆల్రెడీ వాగ్దాన ప్రకారముగా ఇశ్రాయేలుకు ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాగ్దానము నమ్మి వాక్యం పట్ల వాళ్ళు విశ్వాసం ఉంచి కనబడే భౌతికముగా కనబడే ఆ ఉన్నత దేవుల వైపు చూడకుండా భౌతికముగా వారు కనబడే ఆ ఎత్తైన ప్రాకారముల వైపు వారు చూడకుండా వారు దేన్ని చూడాలంటే దేవుని వాక్యాన్ని మాత్రమే వాళ్ళు చూడాలి ఆ కాలములో. అలా ఎవరు చూశారంటే ఆ 12 మందిలో కూడా 2 మాత్రమే దేవుడు వారికి ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానమును 2 మాత్రమే చూశారు. వాళ్ళే యెహోషువ మరియు కాలేబులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారు వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే తప్పకుండా ఆ 7 జాతులు వారిని జయించాల్సిందే. ఆమేన్. అందుకే దేవుని ప్రవక్త ఏమన్నాడు? మనం ఈరోజు పిక్నిక్ లో లేం, మనం ఈరోజు విహారయాత్రలో లేమి రోజు, మనము ఈరోజు యుద్ధ భూమిలో ఉన్నాము. మనం ఈరోజు అడుగడుగున ప్రతి అంగుళము కోసము కూడా శత్రువుతో పోరాడే కాలంలో ఉన్నాము ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి రోజు ఆయన వధువుకి ఇచ్చిన వాగ్దాన దేశం ఏంటంటే అదే వాక్య థియోఫనీ, వాక్య శరీరము. అదే నీ దేశముగా ఉన్నది కాలములో. ఇప్పుడు వధువు కూడా ఆ దేశములోకి వెళ్ళాలంటే, ఆ వాగ్దాన దేశములోకి ఆమె వెళ్ళాలంటే ఈ రోజు వధువు కూడా ఆమె ముందర ఏ ఏ శరీర కార్యములైతే ఉన్నాయో తప్పకుండా ప్రతి శరీర కార్యమును దేవునికి
వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యమును కూడా ఈ రోజు నువ్వు నేను జయించి తీరాలి. యుద్ధము లేకుండా, నువ్వు పోరాడకుండా, శత్రువుని ఓడించకుండా ఆ వాగ్దాన దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేవు. హల్లెలూయా. ఈరోజు మనం చూడాల్సింది భౌతికముగా కనబడే మన యొక్క సమస్యల వైపుగా చూసేది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ప్రవక్త ఆయన ఏమన్నాడంటే, దైవిక స్వస్థత అనేది నీ పునరుద్ధానానికి దేవుడిచ్చిన అదుగు ఆ యొక్క ముందస్తు భయాన అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు వధువు కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథములో వధువైన మనకు ఏ ఏ వాగ్దానములు చేశాడో ప్రతి వాగ్దానం మనం నమ్మాలి. ఆ దేశంలోకి నువ్వు వెళ్ళాలంటే నేను తప్పకుండా శత్రువుతో యుద్ధం చేయాలి, శత్రువుతో పోరాడాలి. రక్తము కారినంతగా మనము శత్రువుతో పోరాడాలి. మన దేవుడు కూడా ఈ లోకములో ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఆయన శత్రువుతో రక్తము కారినంతగా ఆయన పోరాడాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. శత్రువుతో పోరాడాడు, యుద్ధము చేశాడు ఆయన, రక్తము కాచాడు ఆయన. అప్పుడే ఆయన శత్రువును జయించగలిగాడు ఆయన. ఈరోజు మనము కూడా శత్రువును జయించాలంటే మన దేవుడు ఏ విధానములో అయితే వాక్యాన్ని పట్టుకున్నాడో మనము కూడా అదే వాగ్దానమును, మనము కూడా అదే వాక్యము నమ్మాలి. అదే వాగ్దానమును, అదే వాక్యమును పట్టుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ, ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రతి శత్రువుతో మనం పోరాడుకుంటూ వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఆమేన్. ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క ప్రయాణములో, మన జీవితములో మనము అనేకమైన అవమానములు వస్తూ ఉంటాయి. దేవుని కోసం నిలబడితే ప్రజలు అవమానిస్తూ ఉంటారు, అవమానములు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అవమానములు వచ్చినా గాని మన గురి ఒక్కటే, ఎత్తబాటే మా గురిగా ఉండాలా. చూడండి, అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఆయన గుర్తుంటే నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటా. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు ఆయన. కొరింథీ పత్రిక అనుకుంటా. సరే, లేకపోతే నేను తర్వాత చూపిస్తాను. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, సరే, దేవునికి మహిమ కలుగునుగాక. సరే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి చదవండి. 24 నుంచి. పందపు రంగమందు పరిగెత్తే వాళ్ళందరూ
పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? చూడండి, పందెపు రంగములో పరుగుల పోటీలో చాలా మంది ఆ పరుగు పందెపు పోటీలో పాల్గొంటూ ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కవునుగాక. కానీ పరిగెత్తే వాళ్ళందరూ బహుమానం పొందుకుంటారా? ఈ రోజు కూడా చాలా మంది ఆత్మ సంబంధముగా ఈ యొక్క పరలోక రాజ్యానికి మేము వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యానికి మేము వెళ్ళాలి అని ఈ రోజు కూడా చాలా మంది వాళ్ళ పరుగును మొదలుపెట్టారు. కానీ అందరూ కూడా ఆ బహుమానం పొందుకుంటారా అని పౌలు గారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన చదవండమ్మా. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా మనం ఎలా పరిగెత్తాలంటే బహుమానము పొందే విధముగా మనం పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు భౌతికముగా పరుగు పందెములో గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒలీవ కొమ్మతో తయారు చేయబడిన ఆ కిరీటమును వాళ్ళ తల మీద పెడతారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా ఎవరైతే ఈ ఆత్మ సంబంధముగా ఈ పరుగు బంధములో పరిగెత్తారో, వాక్య ప్రకారంగా పరిగెత్తారో, వాక్యానుసారంగా పరిగెత్తారో, వాక్యానుసారంగా జీవించారో, దేవుని యొక్క వాక్య క్రమములో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళు మాత్రమే ఆ పరుగు పందెములో గెలుస్తారు. వాళ్ళు ఎలా పడితే అలా పరిగెత్తితే, అడ్డదిడ్డంగా పరిగెత్తితే వాళ్ళు పరుగు పందెములో డిస్క్వాలిఫై అయిపోతా ఉంటారు. అవునా? ఈరోజు కూడా ఆత్మ సంబంధముగా దేవుని మందిరానికి రాకుండా, దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఆ పరుగు పందెములో ఎలా గెలుస్తారు? ఆ పరుగు పందెములో గెలిచి ఎలా ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారు? ఆమేన్. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే, ఒక వ్యక్తి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే దేవుడు నియమించిన ఆ చట్టం ప్రకారంగా ప్రతి వ్యక్తి పరిగెత్తాలి. ఎలా పడితే అలా పరిగెత్తితే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అంటే ఏంటి? వాళ్ళు అనర్హులు. ఈరోజు చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు, మన సంగతి దేవుడికి తెలియదా? ఇంటి దగ్గర కూర్చొని ఆరాధించుకుంటే ఆరాధన కాదా? ఇంటి దగ్గర కూర్చొని 3 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటే ఆరాధన కాదా? ఎత్తబడమా? ఎత్తబడవు. దేవుడు నీకు సంఘాన్నిచ్చాడు. దేవుడు నీకు ఆ పిలుపు కలిగిన ఒక పాస్టర్ని ఇచ్చాడు. ఆయన దేవుడు నీకు వర్తమానం ఇచ్చాడు. ఆయన దేవుడు నీకు అగ్నిస్తంభం ఇచ్చాడు. ఆయన దేవుడు నువ్వు వెళ్ళి సహవాసము చేసేందుకు ఒక మందిరాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావంటే అది వాక్య వ్యతిరేకమదే. నువ్వు పరుగు పందెములో పరిగెత్తాల్సిన రీతిలో నువ్వు పరిగెత్తడం లేదు. అలాంటి వాళ్ళు ఎత్తబాటులో ఎత్తబడరు, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు దేవుని చేత. పరిగెడతాకొచ్చారు, మేము కూడా పరిగెడతామని. కానీ నియమ ప్రకారం పోరాడుకుంటే, వాక్య ప్రకారం పోరాడుకుంటే వాళ్ళు జీవ కిరీటాన్ని పొందుకోరు. చూడండి, పందెమందు పోరాడి ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉంటాడు. చూడండి, పందెములో పరుగు పందెములో భౌతికముగా ఎవరైతే పాల్గొంటూ ఉంటాడో వాడు ఫుల్గా బిర్యానీ తిని పరిగెడతాడా? వాడు ఫుల్గా టిఫిన్ చేసేసి
భోజనం చేసేసి పేకలు దాకా తినేసి పరిగెడతాడా? అలా అయితే పరిగెత్తలేడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని విషయాల్లో మితముగా ఉంటాడు. ఈరోజు ఆత్మ సంబంధముగా కూడా నీవు పరుగు బంధములో పరిగెత్తాలంటే, నీవు బహుమానమును గెలుపొందాలంటే నీ నోరు అదుపులో ఉండాలా, నీ నాలుక అదుపులో ఉండాలా, నీవు వాక్య మార్గములో ఉండాలా, వాక్య క్రమములో ఉండాలా. నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నువ్వు ఎలా పరుగు బంధములో ఆత్మ సంబంధముగా నీవు ఈరోజు ఎలా పరిగెడతావు? నువ్వు పరిగెత్తి నువ్వు ఎలా ఆవులు గట్టుకుని వెళ్ళగలుగుతావు? ఆమేన్. అన్నిటిలో మితముగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ యొక్క నాలుక కంట్రోల్లో ఉండాలి, నీ యొక్క నోరు కంట్రోల్లో ఉండాలి. ఎదుటి వారి మీద అదిగో ఆ చాడీలు చెప్పే స్వభావం నీలో ఉండకూడదు. ఎదుటి వారి మీద లేనిపోని ఆ యొక్క ప్రభావాన్ని చంపే మాటలు చెప్పే ఆ స్వభావము మీలో ఉండకూడదు. ఆమేన్. అన్ని విషయాల్లో మితముగా ఉండాల. ఆమేన్. ఇవన్నీ పెట్టుకొని నీలో లోక కార్యాలు మొత్తం నీలో పెట్టుకొని ద్వేషం, పగ, కక్ష, గర్వం, అహంకారం ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీతో నింపబడి నేను గెలవాలి, నేను పరిగెడతా అంటే పరిగెడతావా? పరిగెడతావు. స్టార్ట్ చేయగానే పడిపోతావు. హల్లెలూయా. అందుకని వాక్యములు ఇలా ఉన్నదా? నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటగా ముందు అహంకారం నడుచును. ఈరోజు దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు పరిగెత్తలేవు. లోక కార్యములు, లోక విషయాలు, శరీర కార్యములు నీలో కలిగి ఏ మానవుడు కూడా ఈ పరుగు పందెములో పరిగెత్తలేడు. పరిగెత్తాలంటే తను తాను మొట్టమొదటిగా లోక కార్యములతో, లోక విషయాలతో ఖాళీ చేసుకోవాలి. ఖాళీ అవ్వకోకుండా, మితముగా లేకుండా నేను పరిగెడతా, నేను లెగెత్తుతా అంటే పడిపోతారు. లోక విషయాల్లో పడిపోతారు, ఆత్మీయముగా పడిపోతారు. హల్లెలూయా. అన్ని విషయాలలో మితముగా ఉండును. వారు ఆ క్షయమైన కిరీటమును పొందేందుకే వాళ్ళు పరిగెడతా ఉన్నారు భౌతికముగా. ఆమేన్. క్షయమైన కిరీటమును పొందేందుకే పరిగెత్తే వాళ్ళు కష్టపడతా ఉంటారు. పగలనక రాత్రనక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాలలో మితముగా ఆహారం తీసుకుంటా ఉంటారు. మరి ఈరోజు మనము పరిగెత్తేది అదిగో క్షయమైన కిరీటం కోసం కాదు, గాని అక్షయమైన జీవ కిరీటము కోసం ఈరోజు మనము పరిగెడతా ఉన్నాము. ఈ పరిగెత్తే మనము ఇంకెంత గొప్పగా దేవుని కోసం జీవించాలి, ఇంకెంతగా మనము దేవుని వాక్యానికి లోబడాలి. కాలములో ఇంకెంతగా మన శరీర కార్యములు మనము జయించాలి. రోజు ఇంకెంతగా మన నాలుకను, మన నోటిని మనము కంట్రోల్ చేసుకోవాలి. కొంతమంది అంటారు, నేనింతే. తప్పు మాట్లాడి కూడా నేను మాట్లాడింది కరెక్ట్, నేను కరెక్టే మాట్లాడతా. తప్పుగా మాట్లాడి కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి కూడా నేను మాట్లాడింది కరెక్టే అంటున్నావంటే అది ఏ ఆత్మ అంటే లూసిఫర్ ఆత్మ. అది కయ్యను ఆత్మ. కయ్యను యొక్క ఆత్మ వాక్యానికి లోబడే ఆత్మ కాదు. అందుకనే ఇష్టానుసారంగా ప్రవర్తించి నేను కరెక్టే మాట్లాడతా,
తప్పే మాట్లాడం. ఆమేన్. ఏ ఆత్మ? లూసిఫర్ ఆత్మ. మనం పరిగెత్తేది క్షయమైన కిరీటం కోసం కాదు. క్షయమైన కిరీటం కోసం పరిగెత్తే వాళ్ళే అంత మితముగా ఉంటే, అంత ప్రాక్టీస్ చేస్తా ఉంటే, శరీరాన్ని నలగొట్టుకుంటా ఉంటే, ఈరోజు మనము ఇంకెంతగా మన శరీరాన్ని నలగట్టుకోవాలా? ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, వాక్యము ద్వారా ఇంకెంత గట్టిగా మన శరీరాన్ని పౌలు వలె నలగొట్టుకోవాలి. ఈరోజు ఎన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలి. ఈరోజు మనం పరిగెత్తేది అక్షయమైన జీవ కిరీటం పొందుకోవడానికి మనం పరిగెడతా ఉన్నాం ఈరోజు. మరి ఈ పరుగు బంధములు మనం పరిగెత్తాలంటే మనం సంపూర్ణముగా లోక కార్యములతో, లోక విషయాలతో మనం పూర్తిగా ఖాళీ అయిపోవాలా. చూడండి, కాబట్టి మనమైతే అక్షయముకు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తే వాడిని కాదు. హల్లెలూయా. పౌలు గారు గురి లేకుండా పరిగెత్తలేదు ఆయన. ఈరోజు మనము కూడా గురి లేకుండా పరిగెత్తలేదు. ఈరోజు ఒక క్రైస్తవుని యొక్క, ఒక నిజ విశ్వాసి యొక్క గురి ఏమిటంటే అదే ఎత్తబాటై ఉన్నది. మనం ఈరోజు పౌలు గారి వలె గురి ఎత్తగా మనం పరిగెడతా ఉన్నాము. గురి తెలియని వారిలాగా మనం ఏదో అజ్ఞానం వలె పరిగెడతాం లేదు. ఈరోజు మన గురి దేవుని రాజ్యం. ఈరోజు మన గురి ఎత్తబాటు. ఈరోజు మన గురి అక్షయమైన కిరీటమును పొందుకోవడం. ఈరోజు మన గురి ఆ వాక్య థియోఫనీతో నింపబడటం. ఈ రోజు మన గురి ఆ వాక్య థియోఫనీను మన వస్త్రములాగా ధరించుకోవడం. ఈ రోజు మన గురి పరిశుద్ధాత్మ బాప్తిజముతో నింపబడటం. మనము గురి లేని వారి వలె పరిగెడతలేదు. మనము గురి కలిగే పరిగెడతా ఉన్నాం. అదే మన గురి ఎత్తబాటై ఉన్నది. ఈ రోజు నీ గురి ఎత్తబాటు తప్ప నీ చదువుని గురిగా ఉండకూడదు. ఈ రోజు ఎత్తబాటు తప్ప నీ ఉద్యోగం నీకు గురిగా ఉండకూడదు. ఈ రోజు నీకు ఎత్తబాటు తప్ప నీ పని నువ్వు గురిగా పెట్టుకోకూడదు. ఈ రోజు నీకు ఎత్తబాటు తప్ప వేరే వేరే లోక కార్యములు నీకు గురిగా ఉండకూడదు. ఎత్తబాటే మన గురిగా పెట్టుకోవాలి. గురి ఎత్తుగా మనం పరిగెడతా ఉన్నాం. ఈ రోజు మన గోల్ ఎత్తబడుట. ఈ రోజు విశ్వాసి యొక్క గోల్, ఈ రోజు విశ్వాసి యొక్క గురి ఎత్తబడుట. ఈ రోజు విశ్వాసి యొక్క గురి శరీర మార్పు పొందుకొనుట. అందుకోసమే మనం పరిగెడతా ఉన్నాం. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవమ్మా. చూడండి, గాలి అంటే ఏంటి? ఇలా 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 కొట్లాడతల్లా. ఆమేన్. హల్లెలూయా. గురి ఎద్దకి పరిగెడతా ఉన్నాడు. చూడండి, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భస్మమై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి ఆ దానిని లోపరుచుకుంటా ఉన్నాడు. ఈ రోజు మనం ఎత్తబడాలంటే మన శరీరము తప్పకుండా వాక్యము ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా తప్పకుండా ఈ శరీరాన్ని మనం నలగొట్టుకోవాల్సిందే. దేవుడు కూడా ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాక్యము ద్వారా ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఆయన. ఆమేన్. ఎవరైతే శరీరాన్ని నలగొడతాడో వాడే ఎత్తబడతాడు. ఎవరైతే శరీరాన్ని నలగొట్టుకోకుండా,
ఎవరైతే శరీరం చెప్పిన మాట వింటాడో వాడు ఇక్కడ అణుబాంబులకు మేతగా మారిపోతాడు. వాడు ప్రవక్త ఏమన్నాడు? నీ పేరు గనుక గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉంటే నువ్వు ఎత్తబడతావు. అదే నీ పేరు గనుక అణుబాంబుల మీద రాయబడి ఉంటే అణుబాంబులకు నువ్వు మేతగా మారిపోతావు. ఆమేన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఎత్తబడాలంటే తప్పకుండా ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా, మోకాళ్ళ అనుభవం ద్వారా తప్పకుండా తన శరీరాన్ని నల్లగొట్టుకోవాలా. లేకపోతే ఈ శరీరం ఏం చేసిద్దంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే లేపిద్ది బాడీ. ఆదివారంగా ఏం కాదులేదు, ఇంకా టైం ఉంది, కాసేపు నిద్రపో, 10ంటికి కదా ప్రార్థన, 9ంటికి లేచి రెడీ వెళ్ళొచ్చులే అని ఏమనిద్ది శరీరం. నల్లగొట్టకపోతే వెళ్ళొచ్చులే, తొందర ఏముంది, వెళ్ళొచ్చులే అని నిన్ను వాక్యములోంచి వెనక్కి లాగుతూ ఉండిద్ది. అదే ఈ శరీరాన్ని నువ్వు నల్లగొట్టావంటే ఈ శరీరము నీ ఆత్మకు లోబడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే శరీరాన్ని వాక్యముతో నలగొడతా ఉంటారో తప్పకుండా ఆ శరీరం అప్పుడు తప్పకుండా వాక్యానికి లోబడుతుంది. వాక్యము ఏం చెప్పిందో దానికి లోబడి దాని ప్రకారంగానే నడిచిద్ది నీ శరీరం. అలా కాకుండా నీ శరీరాన్ని కనుక నలగొట్టకపోతే అది ఏమైందో తెలుసా? బయట ఎండ బాగా వేస్తుంది, అసలే వార్తల్లో చెప్పారు ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి, బయటికి రావద్దు ఎవరో కూడా అని చెప్పారు. ఎండ వేస్తుంది అసలు. ఇప్పుడు ఎండలో ఏడబోతాం ప్రార్థనకి, వేడిగా ఉంది అసలు. అందుకని ఇంట్లో చక్కగా తినేసి టిఫిన్ చేసి చికెన్ మటన్ వండుకొని తినేద్దాం. నా ప్రాణమా సుఖించము, నా ప్రాణమా సంతోషము సుఖించము అని నీతో శరీరం అంటా ఉండిద్ది. అదే నీ శరీరాన్ని వాక్యముతో నలగొడితే అది నీ వాక్యానికి నీ ఆత్మకు లోబడిద్ది. ఆమేన్. ఎందుకంటే పౌలు గారు అంటారు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి వ్యతిరేకమై ఉన్నవి. ఇప్పుడు నీ ఆత్మకు దేవుని వాక్యానికి నీ శరీరము లోబడాలంటే తప్పకుండా పౌలు గారి వలె మనము కూడా ఆ శరీరాన్ని నలగొట్టి పారేయాల. అప్పుడే అది వాక్యము చెప్పే ప్రతి మాట వింటది. అలా కాకుండా శరీరాన్ని గనక మనం సుఖపెట్టామా అది రేపొద్దున ఒకరోజు అదే నిన్ను నరకానికి లాగిపోయేదే. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. కాబట్టి ప్రవక్తలందరూ దేవుడు ప్రవక్తలందరూ దేవుని కుమారులు కుమార్తెలందరూ కూడా వారి వారి కాలములలో ఆ శరీరము వాక్యానికి లోబడే విధముగా చేశారు వాళ్ళు. ఈరోజు మనము కూడా ఈ శరీరము, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా వాక్యానికి లోబడే విధముగా మనం చేయాలి. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ రోజు మన గురి ఏమిటంటే ఎత్తబాటే మన గురిగా ఉండాలి. రోజు హల్లెలూయా. ఆ రోజు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని మీకు నేను ఇచ్చేశాను, దీన్ని మీరు స్వాధీనపరచుకోమని. కానీ వాళ్ళు ఆ దేశాన్ని చూడకుండా, ఆ వాగ్దానం చూడకుండా ఆ దేశములో ఉన్న ఉన్నత దేవుల వైపు చూశారు. పరిస్థితుల వైపు వారు ఎప్పుడైతే చూశారో వారి లోపల భయం అనేది మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనము కూడా పరిస్థితి ఎలా ఉన్నా సరే మనం ఈరోజు గురి ఎత్తుగా పరిగెడతా ఉన్నాం.
ఆ వాగ్దాన దేశంలోకి వెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ గురి ఎత్తుకు వెళ్ళే దారిలో అనేకమైన అడ్డంకులు మనకు అడ్డుపడతా ఉంటాయి, అవమానములు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. మనము వీటి వైపు చూడకూడదు. దేవుడు మనకు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానం వైపు మాత్రమే మనం ఈరోజు చూడాలి. అవమానములు వస్తూ ఉంటాయి. వాడితో దేవుడు ఉన్నాడా? దేవుడు లేడరా, వాళ్ళతో దేవుడు లేడరా, మనతోనే దేవుడు ఉన్నాడరా అయ్యా. ఏమంటారు వీళ్ళు? మనతోనే దేవుడు ఉన్నాడు. నేను బ్రదరు సిస్టరు, నేను రోజు కన్నీటి ప్రార్థన, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా. ఏం తెలుసా? అది వేషధారితనమది, వేషధారది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వేషధారిని అసహించుకుంటాడు. ఆయన దేవుడు వేషధారితనమును నటించి విశ్వాసిని అసహించుకుంటాడు. ఆయన అవమానములు వస్తూ ఉంటాయి. దేవుడు వారితో ఉంటే కార్యాలు జరగాలి కదా. దేవుడు వారితో ఉంటే ఇవి జరగాలి కదా. మరి బైబిల్ గ్రంథముల అనేక మంది ప్రవక్తలు అవమానం పొందుకోలేదా? అనేక మంది ప్రవక్తలు రాళ్లతో కొట్టబడి చంపబడలేదా? అనేక మంది ప్రవక్తలు శ్రమలు పొందుకోలేదా? అనేక మంది ప్రవక్తలు వాళ్ళు భయంకరమైన వ్యాధులతో చంపబడలేదా? మరి యోబు శోధించబడలేదా? పేదవాడైన లాజరు ఒంటి నిండా కురుపులతో లేడా? మరి ఏంటిదని అర్థం? దేవుడు వాళ్ళతో లేడని అర్థమా? ఆమేన్. ఈరోజు దయ్యము, భ్రమపరిచే ఆత్మ, అది పరిస్థితులు చూపిస్తూ ఉండిద్ది. అది భ్రమపరిచే ఆత్మ, అది దయ్యము యొక్క ఆత్మ, అది యెజబేలు యొక్క ఆత్మ. అది వాక్యానికి లోబడే ఆత్మ కాదు. యెజబేలు ఆత్మ, అహాబు యొక్క ఆత్మ, అది వాక్యానికి లోబడదు. వాక్యానికి లోబడే వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెజబేలు గతి ఏమైంది? ఆఖరికి ఏలియా వర్తమానమును తోసేసింది. ఏలియా వర్తమానమును యెజబేలు ఎదిరించింది. అహాబు ఎదిరించాడు. అహంకారముతో, గర్వముతో యెజబేలు, అహాబులు ఏలియా వర్తమానమును తోసివేశారు. ఏలియా వర్తమానమును ఎదిరించారు వాళ్ళు. అక్కడ ఏమైంది? యెజబేలు గతి ఆఖరికి యెజబేలు శపించబడి జంతువులకు, కుక్కలకు అది ఆహారంగా మారింది. అక్కడ అహాబు కుక్కలకు ఆహారంగా మారాడు. అక్కడ అహాబు యొక్క రక్తాన్ని, యెజబేలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి. అక్కడ పాత నిబంధన కాలములో వాక్యాన్ని ఎవరైతే ఎదిరిస్తారో, వాక్యాన్ని ఎవరైతే తోసివేస్తారో దేవుడు వాళ్ళకి విధించే శిక్ష ఏమిటంటే ఆకాశ పక్షులకు ఆహారంగా వేయడం, భూజంతువులకు ఆహారంగా వేయడం. ఈరోజు యెజబేలు ఆత్మలు సంఘములో ఉన్నాయా లేదా? ఈరోజు అహాబు ఆత్మలు, వాక్యానికి లోబడని ఆత్మలు సంఘములో ఉంటాయా ఉండవా? అహంకారపు ఆత్మ, గర్వపు ఆత్మ, వాక్యానికి లోబడని యెజబేలు యొక్క ఆత్మ. ఈ రోజు ఎవరైతే వాక్యాన్ని ఎదిరిస్తారో, వాక్యానికి అడ్డం తిరుగుతారో, తప్పకుండా ఈ రోజు ఒక రోజు వాళ్ళు కూడా యెజబేలు వలె ఆకాశ పక్షులకు, భూజంతువులకు ఆహారంగా మారబోతా ఉన్నారు. జాగ్రత్త. వాక్యాన్ని ఎవడు మార్చలేడు. నువ్వు ఏదైతే విత్తావో అదే కోసుకుంటావు. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏదైతే విత్తునో దానిలో కోసుకుంటాడు. అహాబు యెజబేలు కాలములో వారు ఆ యొక్క ఏలియా వర్తమానమును త్రోసేసినప్పుడు భూజంతువులకు ఆహారంగా మారారు. ఈ రోజు సరిగ్గా మరలా మనము ఏలియా పరిచర్య
జరుగుతున్న కాలంలో ఉన్నాం ఈరోజు. ఇది ఏలియా ఆత్మ, ఏలియా పరిచర్య. ఈ కాలానికి దేవుడు మరలా ఏలియా ప్రవక్తను పంపించాడు. ఆయన ఈ రోజు కూడా ఎవరైతే వాక్యాన్ని తోసివేస్తారో, వాక్యాన్ని నమ్మరు, వాక్యానికి అడ్డ తిరుగుతా ఉంటారు. తప్పు మాట్లాడి కూడా మేము తప్పు మాట్లాడలేదు, తప్పు మాట్లాడి వాక్యాన్ని ఎదిరించి మేము తప్పు మాట్లాడలేదు, మేము మాట్లాడింది కరెక్ట్ అని అంటున్నదంటే ఏ ఆత్మరా ఆత్మ? దెయ్యపాత్మ కాదా? యజమాని యొక్క ఆత్మ కాదా? అదే దేవుడు తప్పకుండా అలాంటి వారిని భూజంతువులకు, ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాడు ఆయన. ఎవ్వరూ కూడా తప్పించుకోలేడు. వాక్యము తప్పిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగించి వేస్తా ఉన్నా. వచ్చే వారం చూద్దాం దేవునికి చిత్తమైతే. కాబట్టి ఈరోజు మన గురి ఎత్తబాటే మన గురిగా ఉండాలి. మన గురి ఆ యొక్క వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టుట. ఈరోజు మన యొక్క గురి పరిశుద్ధాత్మను పొందుకోవడం. ఈరోజు మన యొక్క గురి శత్రువుతో పోరాడి శత్రువును జయించడం. వచ్చే వారం చూద్దాం దేవుని చిత్తమైతే. ఈ మార్గములో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానములు, ఎన్నో తిరస్కారాలు ఎదురవుతా ఉంటాయి. కానీ వధువు వీటి దేనిని చూడదు, కానీ ఆమె కేవలము వాగ్దానమును మాత్రమే చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడేమన్నాడు? ఇంటి యజమానుని బయల్జెబూబు అని పిలిచినాడలా ఇంటి మొత్తానికి అదే పేరు సిద్ధరాదా? వస్తుంది. ఈరోజు కూడా వర్తమానానికి పేరు పెడతలేదా? ఈరోజు కూడా కొంతమంది ప్రజలు మేము మాట్లాడింది కరెక్ట్, మేము మాట్లాడింది కరెక్ట్ అని అంటున్నారంటే, మరి దేవుడి పులిపేట దగ్గర ఉండి దేవుడి మాట్లాడిన వాక్యము తప్పు అంటున్నారు వాళ్ళు. దేవుడి మాట్లాడిన వాక్యము అబద్ధం అంటున్నారంటే ఏ ఆత్మ? ఆ ఆత్మ దేవుడిని ఆ రోజు అబద్ధీకుడు అన్నారా లేదా? దేవుడిని ఆ రోజు బయల్జెబూబు అన్నారా లేదా? దేవుడిని ఆ రోజు అక్రమంగా పుట్టినవాడు అన్నారు. మరి ఈ రోజు కూడా అదే ఆత్మ సంఘాలలో పనిచేస్తా ఉంది. పుల్పీట్ దగ్గర పరిశుద్ధాత్మ ఉండి బోధించిన వర్తమానమును, దేవుని వాక్యమును అబద్ధం అంటున్నారంటే అది ఏ ఆత్మరా బాబు? అది దెయ్యం యొక్క ఆత్మ, అది లూసిఫర్ యొక్క ఆత్మ, అది కయ్యను యొక్క ఆత్మ. కయ్యను యొక్క ఆత్మ, లూసిఫర్ యొక్క ఆత్మ. అది ఎప్పుడు వాక్యాన్ని ఎదిరించే ఆత్మది. ఘోరమైన శిక్ష ఉండిద్ది. ఏ మానవుడు తప్పించుకోలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడితో ఆటాడుకోమాక. ఇప్పటిదాకా వాక్యముతో ఆటాడావు కదా. దేవుడు ఆడితే ఆట ఎట్లుంటుందో చూస్తారు. దేవుడు ఆటలో నువ్వే ఆటగా మారతావు. ఆయన ఆడే ఆట మామూలు ఆట కాదది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్యం ఒకటే చెబుతా ఉన్నది, పశ్చాత్తాపపడండి, దేవుని వాక్యం వైపు తిరగండి, మీ జీవితాలు శుభ్రం చేసుకోండి, మీ వస్త్రములు శుభ్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆ దుష్టాత్మను వదిలిపెట్టండి అని దేవుడు ఆయన వాక్యంలో రాశాడు. ఆయన తమ్మును తాము తగ్గించుకున్న వాళ్ళే హెచ్చించబడతారు. తమ్మును తాము హెచ్చించుకునే వాడు తగ్గించబడతాడు. ఈరోజు ప్రజలు తమ్మును తాము హెచ్చించుకుంటా ఉన్నారు. మేము నీతిమంతులం, మేము ప్రార్థనాపరులం. స్వనీతి, నీ స్వంత నీతి మురికి గుడ్డల వంటివది.
నీ సొంత నీతి ద్వారా నువ్వు దేవుడి రాజ్యాన్ని వెళ్తావు అనుకుంటున్నావా? నీ స్వనీతి ద్వారా, నీ సొంత క్రియ ద్వారా, నీ యొక్క మెదడు ద్వారా, నీ ఆలోచన ద్వారా పరలోక రాజ్యం పోతా అనుకుంటున్నావా? అది భ్రమపరిచే ఆత్మ, అది మోసము చేసే ఆత్మ. భ్రమపరిచే ఆత్మ దయ్యపాత్మతి. మోసం దయ్యము మోసగాడు. వాడు అబద్ధికుడై ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు, వాడు అబద్ధానికి తండ్రి. అందుకనే వాడి పిల్లలు కూడా నోరు తెరిస్తే అబద్ధాలే. దేవుడు సత్యానికి తండ్రి. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఆయనలో ఎలాంటి చీకటి లేదు అని వాక్యములో ఉన్నది. కానీ వాడు లూసిఫర్, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి తండ్రిగా ఉన్నాడు. దేవుడు సత్యానికి తండ్రి కాబట్టి ఆయన కుమారులు కుమార్తెలు కూడా వారు సత్యానికి సాక్షులై ఉంటారు. మరణమే ఎదురైనా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా గాని వాళ్ళు సత్యమునకు సాక్షులుగా ఉంటారు. మన యేసయ్య సత్యమునకు సాక్షి. ఆయన కుమారులు కుమార్తెలు కూడా సత్యమునకు సాక్షులుగా ఉంటారు. ఇప్పుడు లూసిఫర్ వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు అబద్ధానికి తండ్రిగా ఉన్నాడు. కానీ వాళ్ళ పిల్లలు కూడా అబద్ధమే ఆడుతూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. ఆమేన్. నీ క్రియలే, నీ మాటలే నువ్వు ఎవరివో సాక్ష్యం ఇస్తావు. అదుగు ఫలాలు బట్టి చెట్టు మంచిదా చెడ్డదా అని తెలియజేయబడతా ఉంటుంది. ఈరోజు నువ్వు విశ్వాసివా వేషధారివా అనేది ఎలా తెలుస్తుందంటే నీ మాటలు, నువ్వు జీవించే జీవితమే నీ క్రియలుగా ఉన్నాయి. దానికి మించి ఎక్కువ ఎగరమాక. ప్రవక్త ఏమన్నాడు? నీ మాటల కంటే నీ క్రియలే ఎక్కువగా కాగలేతే అన్నాడు ఆయన. నేను ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన పరులను, నేను కన్నీరు విడిచి రేపొద్దున దేవుడు బయట పెడతాడు కదా. తిరుపు రోజున దేవునికి స్తోత్రం కవునగాక. ఎవరేంటో, ఎవరి బతికేంటో, ఎవరి జీవితం ఏంటో, ఎవరి ఆత్మ ఏంటో, ఎవరు వాక్య పక్షముగా నిలబడ్డారో, ఎవరు వాక్య పక్షముగా నిలబడలేడు, రేపొద్దున తీర్పు రోజున దేవుడు పెద్ద స్క్రీన్లో వేస్తాడు నీ బొమ్మ. ఇక్కడ నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు. మేము మాట్లాడింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మేము తప్పు మాట్లాడలేదు, మేము కరెక్టే మాట్లాడాం అని నువ్వు ఇక్కడ మనుషుల్ని బూడి కొట్టియొచ్చు. దేవుని మోసం చేయగలవా? నీ మనసులో ఉన్న ఆలోచనలు, నీ మనసులో ఉన్న ఉద్దేశాలు కూడా దేవుడు రేపొద్దున తీర్పు రోజున కొన్ని కోట్ల 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 మంది ముందల డిస్ప్లేలో చూపిస్తా ఉంటాడు ఆయన. అప్పుడు కనపడిద్ది ఎవరేంట. ఆమేన్. ఇప్పుడు నువ్వు వటారించవచ్చు, ఇప్పుడు నువ్వు మనుషులు నమ్మించవచ్చు, కానీ ఒక రోజు ఉన్నది, ఆ రోజు నుంచి ఎవ్వరు తప్పించుకోలేడు. దేవునికి స్తోత్రం కవునుగాక. కాబట్టి వాక్యములో ఉన్నవారే ఎత్తబడతారు, వాక్య పక్షముగా ఉన్న వాళ్ళే ఎత్తబడతారు. వాక్యానికి దూరమైన వాళ్ళు, వాక్య పక్షముగా లేని వాళ్ళు క్రీస్తు విరోధులు. వాక్య విరోధులే క్రీస్తు విరోధులు. వాళ్ళు ఎంత మాత్రము కూడా ఎత్తబడరు. క్రీస్తు విరోధి ముద్ర అదే 666 ముద్ర. దేవుని ముద్ర అదే పరిశుద్ధాత్మ ముద్ర. ఈ ముద్ర ఉన్న వాళ్ళే రేపొద్దున ఆ రాకడలో ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరమ కలిగిన మా గొప్ప యేసయ్య యొక్క ఉదయకాల సమయములో మరొకసారి మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీవే మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ప్రభువా, మేము నీ వాక్య పక్షముగా నిలబడాలి. వాక్యముతో ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు ప్రభువా. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు యేసయ్య. ఆ రోజు యాకోబు
ఎలాగైతే దేశత్వం పట్ల మంట కలిగి ఉన్నాడు, ఈరోజు మేము కూడా ఆ వాక్యం పట్ల, పరిశుద్ధాత్మ బాప్తిసం పట్ల అదే మంట కలిగి మేము కూడా కలిగి జీవించము గాక. ఆ గురి ఎత్తగే మేము పరిగెత్తుతాము గాక. మా గురి ఒక్కటే ప్రభువా, ఎత్తబాటు. తండ్రి, మాకు సహాయం చేయండి. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీ పరిచర్యను కొనసాగిస్తావు ప్రభువా. నూతన ఆత్మలు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిచర్యను దీవించండి దేవా, మీరు అభివృద్ధిపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.